రాష్ట్రంలో వయోధికుల రక్షణ చట్టం పటిష్టంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తార్నాకలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు వేధింపుల నివారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాల కారణంగా సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరుగుతుందన్నారు. ఇలాంటి వాటిని నివారించాలని ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా వయోధికుల వేధింపుల అవగాహన రోజుని ప్రకటించిందన్నారు. సీనియర్ సిటిజన్స్ నిర్లక్ష్యానికి గురైతే ట్రైబ్యునల్కు వెళ్లి న్యాయం పొందవచ్చునన్నారు. వయోధికుల పట్ల గౌరవం పెరిగేలా ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ పట్ల మరి ఇళ్లలో కానీ పలు చోట్ల వాళ్ళ పట్ల ఒక వివక్ష ఉంటుంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది. రకరకాల రూపాల్లో వారి పట్ల ఒక వివక్ష దాడులు కొనసాగుతుంది. ఈ దాడులను నివారించడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి చూపుతుంది. మన దగ్గర 2007లో వాళ్ళ హక్కుల రక్షణ కోసం ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం అమలు మన దగ్గర పటిష్టంగా జరగాలని ఈరోజు కోరుతున్నాం. ఈ చట్టం అమలు పటిష్టంగా జరగడానికి వయోధికుల కోసం ప్రత్యేక శాఖ పెట్టాలి. దానికోసం కొంత బడ్జెట్ను కేటాయించాలి. శాఖ పటిష్టంగా పనిచేసేటట్టు చూడాలి. వయోధికుల పట్ల కొంత గౌరవం పెంచడానికి ప్రభుత్వం ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచన చేస్తాం.